వెల్కమ్ టు పిన్నితో చెప్పుకోండి. ఈరోజు మనం పేరెంట్స్ విడిపోయే సమయంలో ఒక పిల్లవాడి బాధను తన మాటల్లో విందాం. నా పేరు ఆర్యన్. నా వయస్సు 9. పెద్దవాళ్ళు ఇది పెద్ద పిల్లల వయస్సు అంటారు, కానీ నాకు మాత్రం అసలు పెద్దగా అనిపించదు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అరుపులు ఎక్కువయ్యాకే ఈ పరిస్థితి మొదలైంది. ముందు అది ఉరుములా అనిపించేది. భయంకరంగా ఉండేది, కానీ త్వరగా అయిపోతుంది అనిపించేది. కానీ ఉరుము ఎప్పుడూ నీ వల్లే ఇలా జరిగింది, లేదా మనమిద్దరం వేరుగా ఉండటం మంచిదేమో లాంటి మాటలు మాట్లాడదు కదా. ఇక్కడ నేను నిజంగా ఒంటరిగా అనిపించిన సందర్భాలు. విందు వద్ద నాన్న విందుకు రాలేదు. అమ్మ నా ఫేవరేట్ అయిన స్పాగెట్టి వండింది. నేను స్కూల్లో వేసిన బొమ్మ గురించి చెప్పే ప్రయత్నం చేశాను, శని గ్రహం వైపు వెళ్తున్న రాకెట్ గురించి. బట్ ఆమె ఫోన్లో నిమగ్నమై ఉన్నది. ఆమె ప్లేటు మీద స్పూన్ తడబడే శబ్దం ఎంతో కిర్రెక్కించేలా అనిపించింది. నేను విందు నెమ్మదిగా తింటూ, నా మాటలు ఎవరైనా వినిపిస్తారా అన్న ఆశతో కూర్చున్నాను. కారు ప్రయాణం, మేమంతా కారులో ఉన్నాం, కానీ నేను మాత్రం అక్కడ లేనట్టే అనిపించింది. వాళ్ళు అరవడం లేదు, కానీ వాళ్ల మధ్య మౌనం మంచు గడ్డలాంటిది. నేను వెనుక సీట్లో నిద్రపోతున్నట్టు నటించాను. కిటికీ బయట చెట్లను చూస్తూ, అవి ఒంటరిగా ఉన్న పిల్లలను రక్షించే సైనికుల్లా ఊహించుకున్నాను. తల్లి, తండ్రుల రోజు ఈ రోజు ప్రత్యేకమైన రోజు కావాల్సింది. నా సైన్స్ ప్రాజెక్ట్కి గోల్డ్ స్టార్ వచ్చింది. ఇద్దరినీ చూపించాలి అనుకున్నాను, కానీ అమ్మ మాత్రమే వచ్చింది. ఆమె నవ్వింది, కానీ ఆ నవ్వు నిజంగా ఆనందంగా అనిపించలేదు. ఆమె తలుపు వైపు నేను కూడా చూసేవాళ్లం. నాన్న రాలేదు. శనివారం కార్టూన్లు, మునుపు శనివారాల కార్టూన్లు చూడటం అంటే నాన్నమ్మల మధ్య కూర్చొని ఉండటం. ఇప్పుడు మాత్రం ఎవరో ఒకరు ఎప్పుడూ కనిపించరు. గత శనివారం నేను మా ముద్దు రీత్యా పాప్కార్న్ తయారు చేశాను. సోఫాలో మధ్యలో ఖాళీగా ఓ చోట వదిలిపెట్టాను. ఎవ్వరూ రాలేదు. పడకగదిలో తలుపు వెనుక వాళ్ళు అనుకుంటారు నాకు వినిపించదని, కానీ నాకు వినిపిస్తుంది. గోడల మధ్య నుంచి బద్దలు పడుతున్న పదాలు నా మెత్తని దిండు లోపలికి కూడా వెళ్తాయి. నా టెడ్డీ బేర్ని బాగా పట్టుకుని పడుకుంటాను. నేను పెద్దవాడినని చెప్పుకున్నా కూడా కొన్నిసార్లు నేనుగా నేలలో ఉన్న చిట్టి బిలం లోపలకి చిన్నగా మారి దాక్కోవాలని అనిపిస్తుంది. నిజంగా ఏమవుతుంది నాకు అర్థం కాదు. వాళ్ళు విడాకులు అంటారు. అది పెద్దవాళ్ల మాటలా అనిపిస్తుంది, కానీ అది చాలా మెల్లగా నా ప్రపంచాన్ని విరగబెడుతోంది. ఎవరో నన్ను నిజంగా ఎలా ఉన్నానో అడిగితే ఎంత బాగుండు అనిపిస్తుంది. అలా కాకుండా ఓ అసలు లోతైన ప్రశ్న అడిగితే, నిజంగా నన్ను వినగలిగితే, అంతవరకు నేను నా రాకెట్లను గీస్తూ ఉంటాను. ఎక్కడైనా అలాంటి స్థలం ఉందేమో అని ఆశపడుతుంటాను. అక్కడ కుటుంబాలు విడిపోవు, పిల్లలకు ఈ మౌనమైన దుఃఖం ఉండదు. ఇలాంటి సిచ్యువేషన్లో కిడ్ని ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. వాళ్లకు ఫస్ట్ ఎమోషనల్ సేఫ్టీ ఇవ్వండి. అంటే నీ తప్పేమీ లేదు, మాకు నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పడం. వాళ్ళ ముందు గొడవ పడడం లాంటివి ఏమీ చేయకూడదు. తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ చేసుకునే ఛాన్స్ ఇవ్వండి. మీరు వినండి, వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. అలాగే వాళ్ళని పట్టించుకొని వాళ్ళని మర్చిపోవద్దు. మీ ప్రాసెస్ లో, మీరు సపరేషన్ ప్రాసెస్ లో వాళ్ళని ఇగ్నోర్ చేయొద్దండి పిల్లల్ని. ఒక పార్ట్నర్ ఇంకో పార్ట్నర్ గురించి పిల్లల ముందు తక్కువ చేసి మాట్లాడకండి. ఇంకా మీరు చైల్డ్ సైకాలజిస్ట్ ని కలవచ్చు, స్కూల్ కౌన్సిలర్ ని కలిస్తే వాళ్ళు అక్కడ స్కూల్లో వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ ఇస్తారు. పీడియాట్రిషియన్ ని కలవండి. అంటే కొంతమందికి ఈ ప్రాసెస్ లో స్లీపింగ్ ఇష్యూస్ వస్తాయి పిల్లలకి, బెడ్ వెట్టింగ్ ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి స్టమక్ పెయిన్ అంటుంటారు. సో మీరు పీడియాట్రిషియన్ ని కూడా కలవండి. అలాగే ఫ్యామిలీ థెరపిస్ట్,
వీళ్ళని కలిస్తే వీళ్ళు మీ ఇద్దరి ప్రాసెస్ అదే మీ సపరేషన్ ప్రాసెస్ విని, అలాగే మీకు ఎలా హెల్ప్ చేయాలి, పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంతా కూడా వాళ్ళు మీకు చెప్తారు, గైడ్ చేస్తారు. తర్వాత సపోర్ట్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. సపోర్ట్ గ్రూప్స్ ఉంటాయి చిల్డ్రన్ ఆఫ్ డైవర్స్ వాళ్ళకి, అలాంటి వాటిలో జాయిన్ అయితే మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇంకా కావాలంటే 1098 చైల్డ్ ప్రొటెక్షన్ హెల్ప్ లైన్ కూడా యూజ్ చేసుకోవచ్చు.